హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. జున్ను అంటే ఎంతమందికి ఇష్టం? జున్ను ఇష్టం లేని వారు ఎవరు ఉండరు కదా. చూడండి ఎంత బాగా జున్ను వచ్చిందో. మాకు తెలిసిన వాళ్ళు ఆవు పాలు జున్ను పాలు ఇచ్చారు. ఆ పాలతో జున్ను చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎల్లో కలర్గా ఉన్నాయి కదా, అవి జున్ను పాలు. వైట్ కలర్లో ఉన్నవి నార్మల్ పాలు. ఇవి 1/2 లీటర్, అవి 1/2 లీటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసి జున్ను పాలు చేస్తాను నేను. ఒక బాండీ తీసుకొని జున్ను పాలు నార్మల్ పాలు రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు జున్ను పాలతోనే చేయకూడదు, ఇందులో నార్మల్ పాలు కూడా మిక్స్ చేసుకోవాలి. జున్ను పాలు ఎంత క్వాంటిటీ అయితే నార్మల్ పాలు కూడా అంతే క్వాంటిటీ ఉండాలి. ఇవి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 3 యాలక్కాయలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, కొంచెం సొంటి కొమ్మె తీసుకొని నేను మిక్సీలో పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను 1/2 కేజీ బెల్లం తురుముంచుకున్నాను. బెల్లం తురుము కూడా ఇందులో వేసుకుంటున్నాను. బెల్లం తురుము వేసుకున్న తర్వాత పాలను ఇలా మనం కలుపుకోవాలి. ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి ఇలా మిక్స్ చేసుకుంటే బెల్లం అంతా కరుగుతుంది. నేనైతే ఒక క్యారేజీలో కుక్ చేస్తున్నానండి జున్ను. నేను ఈ జున్ను పాలను క్యారేజీలోకి అయితే టీ స్ట్రైనర్తో వడపోసుకుంటున్నాను. ఇలా వడపోసుకోవటం వలన బెల్లంలో ఏదైనా డస్ట్ అంటే పోతుంది కదండి. ఇలా జున్ను పాలు వడపోసుకున్న తర్వాత క్యారేజ్ మూత పెట్టేసి నేనైతే ఇడ్లీ బాండీలో అయితే చేస్తున్నానండి. మనం ఇడ్లీ చేసుకుంటాం కదండి, ఆ బాండీ తీసుకొని అడుగున వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒక ప్లేట్ తీసుకొని రివర్స్లో పెట్టాను. దీనిపైన జున్ను పాలు ఉన్న క్యారేజ్ పెట్టుకోవాలి. ఇలాగే వండుకోవాలండి జున్ను అయితే. దీనిపైన మూత పెట్టేసి మేమైతే కర్రల పొయ్యి మీద వండుతున్నామండి. సుమారు 1.5 గంట అయితే ఉడికిందండి. ఇలా దీనిపైన ఇటుక ఎందుకు పెట్టామంటే ఇటుక పెట్టకపోతే ఇడ్లీ పాత్ర మీద ఉన్న కప్పు అయితే పైకి వచ్చేస్తుందండి. సుమారు 1.5 గంట తర్వాత అయితే మాకు జున్ను కుక్ అయిపోయిందండి. మీరే చూడండి, చూపిస్తాను. నేను పైన కప్పు తీసి ఇలా చాకు పెట్టి తీసి చూస్తే చాకు చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో. చాకు ఇలా క్లీన్గా వస్తే జున్ను కుక్ అయిపోయినట్టండి. ఏమైనా తడిగా పాలగా అంటుకున్నట్లుంటే కుక్ అవ్వలేనట్లు. నాకైతే జున్ను కుక్ అయిపోయింది. చేయి పెట్టి కూడా చూపిస్తున్నాను, మీరే చూడండి. చాలా బాగా కుక్ అయిపోయిందండి జున్ను. చాలా టేస్ట్గా ఉందండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.